వాళ్ళు కట్టించుకోరా? కట్టించుతారా? ఓట్లు వస్తే అవుతుంది అవుతుంది పోతాయి, మాకేం తెలుసునమ్మా. ఆ దయ ఎంతో అనేది ఇక్కడ బట్టి సాగేస్తాయి. వానప్పుడు మరి నువ్వు ఎట్లా నడుతున్నావు? పెద్దదానివి అవతల కాసి అవతలకి ఇబ్బందిగా ఉండిద్ది వాన పడ్డప్పుడు. ఓకే, నీరు ఎక్కిపోద్ది అక్కడికి ఏకంగా. గుడ్డి మా నీరు అంతా ఇటే వస్తుంది. ఆ నీరు అంతా ఎంకిపోతే అప్పుడు బయటకు వస్తాం. అత కాసిన చోటు ఉంది, పందిరి ఉంది. ఆ పందిరి మన అత కాసిన ఓడుకుంటున్నాం అంతే. మరి ఇంకేట మాకు ఇంకేటి వస్తుంది అయితే. ఆ బూడి దగ్గర నుంచి తెచ్చుకున్నా పొయ్యిలో ఉంది, పొయ్యి బుగ్గు పొయ్యిలోదేనా? మరి సబ్బు పెట్టారు అందులోనూ. ఆ సబ్బుతో దోముకుంటాం. మరి నీకు ఓపిక లేకపోతే ఎవరు చేస్తారు? మరి కట్టెల పొయ్యి మీద ఎందుకు వండుకుంటున్నావు? అమ్మ సంత ఆడదోంతావు? దోముతాను ఇప్పుడు. దోంతావా? మరి దాని 4 ఉగ్గెత్తనేట్టు ఉండింది కాచుకోండి. స్టవ్ మీద వండుకోవచ్చు. వండుతాను పొగలల్లో బయటనే గ్యాస్ పొయ్యి మీద వండుతాను. పొద్దుగా అట్లా చేపల మీద నెట్టించి వర్ణమును నీరు కాంబెట్టుకుంటాం. పులిసేదే గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుంటాం. అన్నీ ఎట్టలేదు మరి గ్యాస్ అయిపోదా? అదే 300కి వస్తుంది, 400కి వస్తుంది. 1000 రూపాయలు గ్యాస్. ఆ గ్యాస్ డబ్బులు అంతే బ్యాంక్ బుక్ పడేనేదో వచ్చా అది అంత ఇచ్చాడు మేము గ్యాస్ బందకి. ఇంకెట్టే నువ్వు చంద్రబాబు నాయుడు ఇష్టమా జగన్ ఇష్టమా నీకు? ఇద్దరు ఇష్టమే. ఇద్దరునా? చంద్రబాబు నాయుడు మెరుగు నాకు. వాళ్ళకే వేస్తాను ఓటు. అంతేనా? ఓకే, అంతే వాళ్ళకే వేస్తాను. మరి నాకు ఏ పెన్షన్ రాలేదు ఎట్టడానికి కదా. చంద్రబాబు నాయుడు అప్పుడు ఉంటే పసుపు కొంకలు కాదు 10,000 వేసాడు అందరికీ. వీడు ఇచ్చినోడికి ఇచ్చేస్తాండి ఏకంగా, ఈనాడు మానాటోళ్ళకి అందేసేస్తాండి. ఇంకేట అంటే కనీసం కాలువలు లేవు కదా, ఈ నీళ్ళన్నీ ఎటుపోతాయి? కాలువలు అన్నీ అయ్యేటి గాతల. ఆ గాతల చేరితే మోసుకుంటారు రోడ్డుకి. మరి ఇబ్బంది ఎప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పలేదా? ఇబ్బంది ఎమ్మెల్యే గారు చూడండి అటే ఇప్పుడు తిరుగుతారు రోడ్డు అంట కారు వేసుకొని. చూస్తున్నారా? చూస్తాను, మావేడు చేస్తాం వాళ్ళేడు చేస్తారు. ఎక్కడో పైన ఆర్డర్ అయి వస్తే అప్పుడు కాలువల. ఓకే, మరి బాగు చేయకపోతే మనం అడగాలి. అంతే కదా అమ్మ. వాలంటీర్లు ఉన్నారు కదా అడుగుతారు. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలకు పెళ్ళి అయింది? అప్పటికే 11, 12 అవుతుంది. కొలువనిపేట ఏంటి నీళ్ళు రావట్లేదా? రోడ్లే బాగాలేదు. మరి మీ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లారా ఈ సమస్య? నీ వాటర్ గురించి అడిగితే ఊర్లో ఎవరు పట్టించుకోవట్లేదు. అవునా? మీకు వెళ్ళాలా మాకేడు బాధ వెళ్ళి అక్కడ అడిగిన వారికి అనేసి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళకపోతారు గొల్లలనేసి. అమ్మ ఇక్కడ కుల విభేదం కాదు అనేది, ప్రజల సమస్య కోసం అడుగుతారే కానీ కుల విభేదం కోసం అడగకూడదు. మంచి నీళ్ళ కోసం అంటున్నా అంతే. నీళ్ళు ఎక్కడి నుంచి మోసుకుంటున్నారు మరి మీరు? నూతిలో నుంచి. కొల్లీలు వస్తున్నాయి కదా ఇంటింటికి? అప్పుడప్పుడు వస్తాయి, 2 రోజులకి ఒకసారి 5 రోజులకి ఒకసారి వస్తుండే. కోడిపాలకు కాదు, ఇప్పుడు పెన్షన్ రావట్లేదా నీకు? లేదంతా అన్నా. ఇప్పుడు ఇంత ఎండలో ఆ తోపటాలు అవన్నీ చేయగలుగుతున్నావా? దానికన్నా వేరే పనులు సులువైన ఏం చేయలేవా? లేవా? మీ ముసలాయనకి పెన్షన్ వస్తుందా? మా ముసలోడు ఎటు వెళ్ళడం. పెన్షన్ వచ్చిందా? మరి అవి సరిపోతాయి ఇక చెరువు. చెప్పు కరెక్ట్గా సరిపోవట్లేదా? లేదా? లేదమ్మా, 3,000 వస్తే ఎక్కడ సరిపోతాయా? మరి ఇంకేం చెప్తాను. ఇప్పుడు ఎంత వస్తున్నాయి రోజుకి నీకు? నాకు ఏమో ఇంకా డబ్బులు రానేదా. 200 వస్తానయో, 300 వస్తానయో, 250. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? 2 వారాలు చేసినాం. ఈ వారంతో 2 వారాలు చేసాం. 2 వారాలు చేశారు. వద్దమ్మా. నీకు పిల్లలు లేరా? ఏం తినేరు అన్నారు. మరి వాళ్ళు నీకు అన్నం పెట్టరా? ఏంది ఎందుకు పెడతారా అన్నమా? ఎవరి బాధ వాళ్ళదే. వాళ్ళు కూలి నాలు చేసుకొని వాళ్ళు బతిస్తాను, నాన్న కూలి నాలు చేసుకొని నేను బతిస్తాను. ఎవరి బతుకు వాళ్ళని బతిస్తప్పుడు వాళ్ళు నాకెందుకు గెంజి వస్తారు? అమ్మ చెప్పు. ఎంతమంది పిల్లలు చెప్పు? కొడుకా కూతురు? 2 కొడుకులు, 3 కూతురు. అమ్మా నువ్వు పోవద్దు, మేము అన్నం పెడతాంలే గంజే కదా అనరా? అనరు. తలా ఒక 1000 రూపాయలు ఇచ్చిన 5,000 వస్తాయిగా. మరి ఏటా చేతకోలేట వాళ్ళు ఆ కూలోలే కదా, అందరూ కూలోలమే కదా. మళ్ళీ 1000 రూపాయలకి ఇచ్చేది మరి వాళ్ళ పిల్లలు. నెలకి 1000 రూపాయలు మా అమ్మ.
వాళ్ళకెవరు పులిచే పోయిరా పులిచే సౌండ్ వస్తుంది. అవును సౌండ్ వస్తుంది